ఐ థింక్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలో విలన్ ఎవరో నాకు తెలుసు అని అనుకుంటున్నా. ఎవరు అనుకుంటున్నా, ఎందుకు అలా అనుకుంటున్నా చెప్తా. బట్ దానికన్నా ముందు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఫైనల్ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ 2 కూడా మనం బ్రేక్ డౌన్ చేయలేదు. సో రెండు కలిపి ఫటాఫట్ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేసేద్దాం. ట్రైలర్ ఓపెనింగ్ షాట్లో వీసీ జెన్స్ పిజ్జా. స్పైడర్ మ్యాన్ 2లో జోయిస్ పిజ్జా ఉంది కదా, మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో కూడా చూసాం. సేమ్ దాని లోగో లాగే ఉంది. సో మేబీ ఇది ఎంసీయూస్ వర్షన్ ఆఫ్ జోయిస్ పిజ్జా అవ్వచ్చు, లేదా ఎంసీయూలో జోయిస్ పిజ్జా ఓనర్ ఫసక్ అండ్ అతని డాటర్ టేక్ ఓవర్ చేసి ఉండొచ్చు. సో ఆమె పేరుతో రీనేమ్ చేసుకుని ఉండొచ్చు మేబీ. అండ్ స్పైడీ స్వింగ్ కంట్రోల్ కోల్పోతాడు మిడ్ ఎయిర్ లో ఉన్నప్పుడు. మేబీ బాడీ మ్యూటేషన్ వల్ల ఏదో తేడా కొట్టుంటది. సో ఇక్కడ సివిక్ యూనియన్ బ్యాంక్ అని ఉంటుంది. సో మేబీ స్కార్పియో బ్యాంక్ రాబరీ ఆపడానికి వచ్చాడేమో స్పైడీ. స్కార్పియో సూట్ కామిక్ యాక్యురేట్ కాదు, జస్ట్ ఇది మర్సనరీ సూట్ లో ఉంది, దానికి మెకానికల్ టైల్ పెట్టారు అంతే. నెక్స్ట్ పీటర్ బ్యానర్ ని కలిసే సీన్ చూస్తాము. ఇది బాగా గమనించండి, డివైస్ మీద స్టార్క్ ఇండస్ట్రీస్ అని ఉంటుంది అండ్ దీని మీద ASM 14 అని ఉంటుంది. అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 14 కామిక్ లోనే స్పైడర్ మ్యాన్ అండ్ హల్క్ ఫస్ట్ టైం కలిసారు. సో ఈ డివైస్ తో హల్క్ ని కంట్రోల్ లో పెట్టడానికి అని షీ హల్క్ లో మనకి ఆల్రెడీ చెప్పారు. సో బేసిక్ గా వీళ్ళు లిజర్డ్ ది ఆర్క్ లేపేసి హల్క్ కు తోసేశారు. అండ్ ఈ డివైస్ డిజైన్ లో ఆ సర్క్యులర్ షేప్ చూసాక కామిక్స్ లో హల్క్ ప్లగిన్స్ అని ఉంటాయి. రెడ్ హల్క్ ఎక్స్పెరిమెంట్ అప్పుడు వాడతారు. బేసిక్ గా ఇది ఆన్ ఆఫ్ స్విచ్ లాగా అనమాట. హ్యూమన్ రెడ్ హల్క్ అవడానికి, రెడ్ హల్క్ మళ్ళీ హ్యూమన్ లా మారిపోవడానికి. సో ఫ్యూచర్ లో ఇలాంటివి ఇంకా మనకు కనిపించవచ్చు. రెడ్ హల్క్ ని వేరే వర్షన్స్ ఇన్ MCU లో చూస్తాం మేబీ. తర్వాత స్పైడీ ఆర్గానిక్ వెబ్స్ తో స్వింగింగ్ అలవాటు లేక ఒక వెడ్డింగ్ లో క్రాష్ వెళ్తాడు. ఆ వెడ్డింగ్ ఎవరిదో అక్కడే హింట్ ఉంది. ఆ వెడ్డింగ్ లో చాపర్ మీద జాన్ వెట్స్ లూసీ అని ఉంటుంది. సో మేబీ ఇది జే జోనా జేమ్సన్ సన్ జాన్ జేమ్సన్ ది వెడ్డింగ్ అవ్వచ్చు. తర్వాత పీటర్ నెడ్ రూమ్ లో వాల్ మీద స్పైడీ మీద పెద్ద రీసెర్చ్ ఉంటుంది, అదంతా చూస్తాడు. బేసిక్ గా మూవీలో నెడ్ స్పైడీకి పెద్ద ఫ్యాన్. స్పైడర్ మ్యాన్ ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు ఇదంతా ట్రాక్ చేయడానికి ఒక స్పైడీ ట్రాకర్ ఒకటి క్రియేట్ చేస్తాడు. సోనీ శాంసంగ్ తో టైఅప్ అయ్యి spideytracker.com అని ఒక రియల్ వెబ్సైట్ కూడా మనకి లాంచ్ చేశారు. బ్రాండ్ న్యూ డే ప్రమోషన్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, స్పైడీ ఎక్కడెక్కడికి వెళ్ళాడు అనేది ఇక్కడ ఈ ట్రాకర్ లో చూసుకోవచ్చు మనం. అంతేకాదు కొన్ని ఈస్టర్ ఎగ్స్ కూడా ఉన్నాయి వెబ్సైట్ లో, అందులో ఒకటి ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తా తర్వాత. సో వాల్ మీద ఈ లాటినో హింట్ మైల్స్ మొరల్స్ ది, మైల్స్ ఆఫ్రో లాటినో. ఇది టామ్ హార్డీ వెనమ్ లా ఉంది కానీ క్లారిటీ లేదు. బట్ ఈ ఎర్త్ లో టామ్ హార్డీ వెనమ్ పిక్ దొరకడం డజంట్ మేక్ సెన్స్, సో లైట్ తీసుకోవచ్చు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ టీస్ ఈ పిక్. ఇది సివిల్ వార్ లో టామ్ స్పైడీకి ఫస్ట్ టైం వేసిన సూట్. ఇది ఫైనల్ మూవీలో మార్చేసారు అనుకోండి. అండ్ ఈ సూట్ లో స్పైడర్ లోగో కూడా క్యూట్ ఉంటది. తర్వాత పీటర్ MJ ని తన బాయ్ ఫ్రెండ్ ని చూసి పిల్లోడు బాగా హర్ట్ అవుతాడు. అందుకనే పీటర్ లా తక్కువ టైం స్పెండ్ చేస్తాడు, స్పైడర్ మ్యాన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు. పీటర్ లా ఉంటే మళ్ళీ MJ నే గుర్తొస్తుందేమో. అండ్ ఆ కాఫీ కప్ కూడా నోవే హోమ్ లో పీటర్ కి MJ ఇచ్చిన కాఫీ. అండ్ ఫైనల్లీ సావేజ్ హల్క్ ని చూసాము. అండ్ ఇక్కడ డైలాగ్ కూడా నో బ్యానర్ ఓన్లీ హల్క్ అంటాడు. సేమ్ థార్ రాగ్నరాక్ లో డైలాగ్ ఇది. No banner, only Hulk. హల్క్ ని బ్యానర్ అంటే ఎక్కడో కాలుతుంది. You're Bruce Banner. Right. Don't mention puny Banner. అండ్ ఈ ఫ్రేమ్ చాలా నచ్చింది నాకు. హల్క్ స్పైడీని కిందకి చూస్తూ ఉంటాడు, స్ట్రైట్ ఫ్రమ్ కామిక్స్. అండ్ హల్క్ డిజైన్ కూడా, ఆ హెయిర్ స్టైల్ అది కూడా హెవీగా కామిక్స్ నుంచి తీసుకొచ్చాడు డైరెక్టర్. అండ్ హల్క్ ఐస్ గ్రీన్ అవడం చూస్తాము. నాకు తెలిసి MCUలో ఇదే ఫస్ట్ టైం హల్క్ ఐస్ గ్రీన్ అవడం చూసేది. లాస్ట్ టైం హల్క్ ఐస్ గ్రీన్ అవడం చూసింది మనం హల్క్ 2003లో వచ్చిన మూవీలో అనుకుంటా. సో హల్క్ గ్రీన్ ఉన్నాడు, గ్రే కాదు. మరి మూవీలో గ్రే అవుతాడా లేదా అంటే 3 సినారియో. ఒకటి అవ్వడు, ఓన్లీ గ్రీన్ ఉంటాడు మూవీలో కూడా, లేదా గ్రీన్ టు గ్రే ఫైట్ మధ్యలో మారచ్చు. అండ్ ఫైనల్ 3వ సినారియో ఏంటంటే అసలు ఇది గ్రే హల్కే, మనకి ట్రైలర్ లో గ్రీన్ లో చూపించారు, స్కామ్ చేశారు అనమాట. ఐ థింక్ గ్రీన్ టు గ్రే ఫైట్ మధ్యలో అవుతాడు అనుకుంటున్నాను. బ్రాండ్ న్యూ డే ప్రోమో ఆర్ట్ లో కూడా అలాగే ఉంది. అండ్ హల్క్ ఆపడానికి యాంటీగామా వెబ్ షూటర్స్ వాడొచ్చు. బ్రాండ్ న్యూ డే టాయ్స్ లో యాంటీగామా వెబ్ షూటర్స్ ని టీస్ చేశారు. అండ్ స్పైడీ వాడేది పక్క షాకర్దే. అది స్పైడీకి ఎలా వచ్చిందో నాకు అస్సలు ఐడియా లేదు. కొంతమంది జైల్ ఫైట్ అప్పుడు చాలా మంది ప్రిజనర్స్ పారిపోయారు, అందులో ఒకటి షాకర్. తర్వాత షాకర్ దగ్గర నుండి హల్క్ ఫైట్ కి స్పైడీ లేపుకొచ్చేసాడు అని ఒక థియరీ అయితే ఉంది బయట, కానీ కాదు. ఎందుకంటే ఇక్కడ హల్క్ ని వెబ్ షూటర్స్ తో ఆపుతున్నాడు, యాంటీగామా వెబ్ షూటర్స్ అని చూసాం కదా. సో జైల్ ఫైట్ లో ఆర్గానిక్ వెబ్స్ వాడతాడు. సో హల్క్ ఫైట్ తర్వాత జైల్ ఫైట్ అయింది. ఇంకా టాయ్స్ లో బ్యాక్ ప్యాక్ లాంటిది ఒకటి వేసుకున్నాడు స్పైడర్ మ్యాన్. సో ముందే వెపన్స్ గ్యాదర్ చేసి దాంతో తిరుగుతున్నాడేమో, లేదా ఇది పారాషూట్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ పీటర్ MJని సేవ్ చేయడానికి తన రూమ్ లోకి వస్తాడు. MJ రూమ్ లో ఇక్కడ చూస్తే MIT సర్టిఫికేట్ ఉంటది, ఆమె గ్రాడ్యుయేట్ అయిపోయింది కాబట్టి. అండ్ వాల్ పైన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్రేమ్ ఉంది, కెమెరాది. సో ఫ్యూచర్ లో MJని చూసి ఇన్స్పైర్ అయ్యి పీటర్ కెమెరా మ్యాన్ లాగా ఫ్రీలాన్స్ జాయిన్ అవ్వచ్చు. అండ్ MJ స్వింగింగ్ అప్పుడు భయపడదు. లైక్ గుర్తు లేకపోయినా ఎక్కడో మజిల్ మెమొరీలో
ఇది అలవాటు ఉంది అన్నట్టు ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టింది. అండ్ పనిషర్ ఉన్న ప్లేస్ దగ్గర గోల్డెన్ గర్ల్ బ్రూక్లిన్ అని రాసి ఉంటుంది. ఇది కూడా కామిక్స్ లో నుంచి డైరెక్ట్ గా లాక్కొచ్చారు. ఇది బేసిక్ గా ఒక షిప్ యార్డ్. అండ్ ఇక్కడ ఎంజే అండ్ పనిషర్ ఉన్నది షిప్ లోపల అయి ఉంటది. పక్కన పైప్స్ అవి కూడా ఉన్నాయి. ఫైనల్ ట్రైలర్ ఓపెనింగ్ ఫ్రేమ్ లో ఇది పీటర్ అపార్ట్మెంట్ అనుకుంటున్నారు, కానీ నేను ఇది కూడా షిప్ అనుకుంటున్నా. ఇక్కడ చూడండి ప్రెషర్ వాల్స్ అవి ఉన్నాయి. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ పీటర్ స్పైడీ సూట్ లో లేడు, పీటర్ లాగే ఉన్నాడు. అండ్ యాంట్మే ని జస్ట్ గ్రేవ్ దగ్గర ఒక సీన్ లో చూపించి వదిలేకుండా ఒక ఎమోషనల్ సీన్ లో కూడా ఎక్కడైనా వాడతారనిపిస్తుంది. లైక్ పీటర్ మైండ్ లోపల ఆ గైడింగ్ పర్సన్ యాంట్మే అవ్వచ్చు. అండ్ హల్క్ అండ్ స్పైడీ ఫైట్ లో ఇది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ కామిక్ కవర్ రీక్రియేట్ చేశారు. అండ్ ఫైనల్ ట్రైలర్ లో పీటర్ రూమ్ చూస్తాము. ఇక్కడ స్టిచ్చింగ్ మిషన్ ఉంటది. నోవే హోమ్ లో సూట్ కుట్టుకున్నాడు దీంతోనే, ఇప్పుడు పక్కన పెట్టేశాడు. ఇక్కడ ఏదో 3D ప్రింటర్ లా ఉంది. సో మేబీ ఇప్పుడు సూట్ అండ్ అదర్ డివైజెస్ కి దీన్నే వాడుతున్నాడేమో, అందుకనే స్టిచింగ్ మిషన్ పక్క పోయింది. ఆల్సో పీటర్ చాలా స్మార్ట్ కాబట్టి ఇదంతా ఆటోమేట్ చేసుకోవడానికి ఏదో ఒక ఏని క్రియేట్ చేసుకుంటాడు, తన ఓన్ కోడింగ్. ఈసారి స్టార్క్ టెక్ కాదు. సూట్ లో కూడా ఏ ఉందని మనకి ట్రైలర్ లో చూపించారు ఆ వెడ్డింగ్ క్రాష్ అప్పుడే. అండ్ ఇక్కడ చూడండి వెబ్ పాయల్ అని ఉంటది. మేబీ అది స్పైడర్ బాట్ అయి ఉంటది. స్మాల్ స్పైడర్ రోబోట్స్ లాంటివి పీటర్ తయారు చేసుకుంటాడు. విలన్స్ మీద వదిలేస్తాడు అనమాట వాళ్ళు పారిపోయేటప్పుడు వాళ్ళని ట్రాక్ చేయడానికి. ఆల్సో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే పాప్కార్న్ బకెట్స్ అండ్ సిప్పర్స్ లో ఈ స్పైడర్ బాట్ టాయ్ ని పెట్టిస్తున్నారు. సో పక్కా ఇది మూవీలో ఉంటది. ఇంకా జైల్ ఫైట్ లో స్పైడీ స్ట్రెంత్ ఎంత ఎన్హాన్స్ అయిందో మనం అర్థం చేసుకోవాలి. లైక్ వాళ్ళ వెపన్స్ బ్రేక్ అయిపోతున్నాయి, స్పైడీ జస్ట్ హ్యాండ్ అడ్డు పెట్టుకుంటుంటేనే. అండ్ స్పైడీ నింజాస్ ని ఎంత స్మూత్ గా హ్యాండిల్ చేస్తున్నాడు. సో స్పైడీ రిఫ్లెక్సెస్ కూడా చాలా అప్గ్రేడ్ అయ్యాయి. కామిక్స్ లో స్పైడర్ మ్యాన్ షాంగ్‌చీతో ట్రైనింగ్ తీసుకుంటాడు. అండ్ స్పైడీ ఓన్ ఫైటింగ్ స్టైల్ కూడా ఒకటి క్రియేట్ చేసుకుంటాడు, ది వే ఆఫ్ స్పైడర్ అని. బట్ షాంగ్‌చీ మోపు అదంతా తీసుకురారనుకుంటున్నా. సో జస్ట్ రిఫ్లెక్సెస్ అప్గ్రేడ్ అయ్యాయి అనుకోవడం సింపుల్ గా. అండ్ ఈ మూవీ డైరెక్టర్ నరూటో లైవ్ యాక్షన్ కూడా తీయబోతున్నారు. ఆయన ప్రతి మూవీలో నరూటో ఈస్టర్ ఎగ్ ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. లైక్ షాంగ్‌చీలో 9 టైల్స్ ని టీస్ చేసాడు. బ్రాండ్ న్యూ డే లో నెట్ రూమ్ లో నరూటో పోస్ట్ ఉంటది. ఇంకా ది హ్యాండ్ అయితే క్రేజీ చూపిస్తాడు అనిపిస్తుంది. కొనహా నింజాస్ ఎలా ఉంటారు, ఏ రేంజ్ లో ఉంటారు ఇక్కడే టీస్ చేస్తాడు. సో ది హ్యాండ్ ఫైట్ కి నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. సో ఇప్పుడు బ్రాండ్ న్యూ డే లో విలన్ ఎవరు అన్న డిస్కషన్ పెట్టుకుందాం. సో బ్రాండ్ న్యూ డేలో 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒక లైన్ మీద నడిచే స్టోరీ కాదు ఇది. ఒకటి స్పైడర్ మ్యాన్ మ్యూటేషన్. మ్యాన్ స్పైడర్ లా మారబోతున్నాడు ఏమో, కానీ అవ్వడు. ఆ ఫైనల్ ట్రాన్స్ఫర్మేషన్ పక్కా చూపించరు. స్పైడర్ నోవర్ లో మ్యాన్ స్పైడీని చూపించారు, ఇలా టామ్ స్పైడీని అస్సలు చూపించరు. సోనీకి పిల్లలు థియేటర్స్ కి రావాలి, అస్సలు రిస్క్ తీసుకోరు. సో మ్యూటేషన్ కంట్రోల్ లో పెట్టడానికి బ్యానర్ హెల్ప్ తీసుకొని ఉండొచ్చు. ఇందాక బ్యాక్ ప్యాక్ లాంటి మోప్ ఏదైతే ఉందో మేబీ అది మ్యూటేషన్ కంట్రోల్ చేసే డివైస్ అవ్వచ్చు. కానీ అంత మోప్ వేసుకుంటూ తిరగలేడు కాబట్టి సంథింగ్ స్మాల్ ఉండొచ్చు. లైక్ స్పైడర్ మ్యాన్ టాయ్స్ లో వెనకాల ఏదో డివైస్ పెట్టుకొని ఉన్నాడు, మేబీ అదే అవ్వచ్చు. బట్ క్లైమాక్స్ లో ఈ మ్యూటేషన్ ఎలా ఆపుతారు అనేది పెద్ద క్వశ్చన్. చాలా పాపులర్ థియరీ వచ్చేసి ఆన్లైన్ లో స్పైడీ ఫసక్ అయిపోతాడు అని. అది ఛాన్స్ ఉంది, డూమ్స్ డే లో లేడు కాబట్టి. ఒకవేళ ఫసక్ థియరీ నిజమైతే వెనమ్ తో బాండ్ అయ్యి సీక్రెట్ వార్స్ లో బయటకు వస్తాడు ఆ గ్రేవ్ నుంచి అన్నట్టు ఒక థియరీ అనుకుంటున్నా. బట్ ఇది చాలా సింపుల్ థియరీలా ఉంది. డూమ్స్ డే లో హల్క్ కూడా లేడు, మరి హల్క్ ఏమైనట్టు? సో మేబీ హల్క్ అండ్ స్పైడర్ మ్యాన్ ఇద్దరు స్పేస్ లో వెళ్ళిపోతారేమో. కానీ మూవీలో ఎలీనా కూడా ఉంది. సో మేబీ హల్క్ ఫైట్ తర్వాత హల్క్ ఎలీనాని సెక్యూర్ చేసుకుని ఉండొచ్చు. స్పైడీ ఒక్కడే స్పేస్ లోకి జంప్ అయిపోవచ్చు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ డెస్టిన్ చేసిన అన్ని మూవీస్ లో బ్రీ లాసన్ ఉంటది. లైక్ అన్ని మూవీస్ లో షాంగ్‌చీలో కూడా బ్రీ లాసన్ క్యామియో ఉంది. పోస్ట్ క్రెడిట్ సీన్ లో మళ్ళీ కెప్టెన్ మార్వెల్ ఎంట్రీ ఇచ్చి స్పైడీని సేవ్ చేస్తున్నట్టు, సెక్యూర్ చేసుకున్నట్టు ఏదో చూపించచ్చు అని అనుకుంటున్నా. కానీ అప్పుడు స్పైడర్ మ్యాన్ డూమ్స్ డే లో ఉండాలి. సో నాకు అస్సలు ఐడియా లేదు క్లైమాక్స్ ఏం జరుగుద్దో, అందుకనే బ్రాండ్ న్యూ డే కి ఇంకా ఎక్సైటింగ్ గా ఉంది నాకు. సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి సేడీ సింక్. అసలు ఎందుకు ఈమె ఈ మూవీలో? ఈమె జీన్ గ్రే అనేది నిజం అనుకుందాం కాసేపు. ఇప్పుడు ఈమె అరెస్ట్ చేశారు, జంప్ అయిపోయి డిఓడీస్ నుంచి తప్పించుకోవడానికి స్పైడీ హెల్ప్ తీసుకుంటుంది అనుకుందాం. కానీ ఈమె జీన్ గ్రే, ఈమెకి ఎందుకు హెల్ప్? ఆల్సో అలా చేస్తే సంబంధం లేకుండా ఏదో మూవీలో ఇరికిచ్చినట్టు ఉంటుంది. పోనీ ఈమె ఫ్యామిలీలో ఎవరినో కాపాడడానికో లేదో కనిపెట్టడానికో స్పైడీ హెల్ప్ కోసం చూస్తుంది అనుకుందాం. సేడీ చాలా యంగ్ ఉంది. సో సైక్లోప్స్ ఆ ఫ్యామిలీ మూవ్ అంతా అప్పుడు ఇంట్రడ్యూస్ చేయరు, ఎలాగో ఎక్స్మెన్ ఇంకా ఎంసీలో ఇంట్రడ్యూస్ అవ్వలేదు కాబట్టి. సో మేబీ జీన్ గ్రే సిస్టర్ సారా అవ్వచ్చు. అదైనా స్పైడీ హెల్ప్ లేకుండా ఎందుకు కనిపెట్టలేకపోతుంది లేదా కాపాడలేకపోతుంది అనేది పెద్ద క్వశ్చన్. థర్డ్ సెగ్మెంట్ విలన్ మోపు. అసలు విలన్ ఎవరని ఆలోచిస్తే స్కార్పియన్ కాదు, ఈజ్ టూ స్మాల్. పోనీ టూమ్ స్టోన్ అనుకుంటే నో. స్కార్పియన్ కి ది హ్యాండ్ కి వెపన్స్ ప్రొవైడ్ చేసిన టూమ్ స్టోన్ అవ్వచ్చు. లైక్ ది హ్యాండ్ వెపన్స్ చాలా అప్గ్రేడెడ్ ఉన్నాయి. కానీ మెయిన్ విలన్ కాదు. పోనీ డిఓడిసి హెడ్ అంటే డిఓడిసి ఎజెండా క్లియర్ ఉంది మనకి వండర్ మ్యాన్ ప్రకారం. వీళ్ళు విలన్సే, కానీ వీళ్ళకున్న ఎజెండాకి వీళ్ళు మ్యూటెంట్ సాగాలో బాగా సూట్ అవుతారు. ఇప్పుడు బ్రాండ్ న్యూ డే లో వీళ్ళని విలన్ చేయడం డజంట్ మేక్ సెన్స్. ఆల్సో ట్రైలర్స్ లో విలన్ చాలా మందిని మైండ్ కంట్రోల్ చేస్తూ చూసాము.
బాడీ హాపింగ్ చేస్తూ చూసాము. సో టూమ్ స్టోన్ కి పవర్స్ లేవు, స్కార్పియన్ కి లేవు, డిఓడిసి హెడ్ కి అయితే పిచ్చలేదు. సో ఈ మైండ్ కంట్రోలింగ్ బాబా ఎవడు అనేది పెద్ద క్వశ్చన్. నేను టీజర్ బ్రేక్ డౌన్ లో ది హ్యాండ్ ని లీడ్ చేసి ఆమె విలన్ అవ్వచ్చు అన్నాను. ఈమె స్పైడర్ క్వీన్ అయితే స్పైడర్ క్వీన్ కి ఆ మైండ్ కంట్రోలింగ్ పవర్స్ ఉంటాయి. సో వై నాట్, సేఫ్ బెట్ గా కన్సిడర్ చేయొచ్చు. కానీ ఈమె ట్రైలర్ లో చూపించేశారు, అందుకనే నాకు నమ్మబుద్ధి కావట్లా. లైక్ ట్రైలర్స్ లో మనకి విలన్ ఎవరు అని పెద్ద మిస్టరీలో చూపించారు. డెస్టిన్ షాంచి ట్రైలర్స్ లో కూడా నార్నర్ విలన్ అన్నట్టు చూపించి లాస్ట్ లో డ్రాగన్ ని దింపాడు. అండ్ స్పైడీ ట్రాకర్ వెబ్సైట్ లో కూడా మనకి విలన్ పెద్ద మిస్టరీ ఫిగర్ లాగా చూపించారు. సో అంత మిస్టరీ ఫిగర్ ని పక్కగా ట్రైలర్ లో చూపించారు అనుకుంటున్నా. సో పక్కగా ఈమె కూడా కాదు అనుకోవచ్చు. సో మరి మెయిన్ విలన్ ఎవరు? ఈ వీడియో స్టార్టింగ్ లో నాకు విలన్ ఎవరు ఒక గెస్ ఉందని చెప్పాం కదా, అదిదా మైండ్ వామ్. సో వీళ్ళు చాలా కామిక్ కవర్స్ రీక్రియేట్ చేశారు మూవీకి. అవన్నీ చూసినప్పుడు నాకు ఒకటి స్ట్రైక్ అయింది. అవన్నీ గేరీ కాన్వే అనే అతను రాసిన సిరీస్. ఆ కాన్వే అనే అతను క్రియేట్ చేసిన సిరీస్ లో మైండ్ వార్మ్ అనే ఒక విలన్ ఉన్నాడు. జనాల్ని పప్పెట్స్ లాగా కంట్రోల్ చేయగలడు. స్కార్పియో కూడా ఫస్ట్ యూ మిస్ మీ అంటాడు సెకండ్ ట్రైలర్ లో, ఫైనల్ ట్రైలర్ లో ఏమో యూ స్టిల్ థింక్ ఐమ్ స్కార్పియో అంటాడు. You think I'm Scorpion? సో స్కార్పియోని కూడా కంట్రోల్ చేస్తున్నాడు ఎవడో. బ్యానర్ డైలాగ్ కూడా బట్ హీ మైట్ అంటాడు. You're not gonna get away with this. But he might. బ్యానర్ అంత ఈజీగా హల్క్ ని రిలీజ్ చేయడు. సో మేబీ బ్యానర్ ని కూడా కంట్రోల్ చేసి హల్క్ ని రిలీజ్ చేసి ఉండొచ్చు. సో అందుకే మైండ్ వార్మ్ ని డిఫీట్ చేయడానికి మేబీ స్పైడీ స్పేస్ లోకి తీసుకెళ్లిపోయి ఉండొచ్చు మైండ్ వార్మ్ ని. అక్కడ ఎవరు ఉంటారు కదా కంట్రోల్ చేయడానికి, అందుకే నా స్పేస్ లోకి వెళ్ళిపోతాడేమో అనే థాట్ వచ్చింది అసలు నాకు. ఇది మూవీలో ఉండే ఛాన్స్ లెస్ దెన్ 1%. అందుకని మీకు అంత ధైర్యంగా చెప్పేశాను, స్పాయిల్ అయిపోద్దేమో అని భయపడకుండా. ఎందుకంటే కామిక్స్ లో మైండ్ వార్మ్ ని ఓడించే విధానం చాలా సింపుల్. జస్ట్ ఇయర్స్ మీద గట్టికి కొడతాడు అంతే, మైండ్ వార్మ్ పని అయిపోయింది. సో ఇది మూవీలో ఉండకపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి ధైర్యంగా చెప్పేశాను. బట్ ఛాన్స్ అయితే మై ఫైనల్ గెస్ సాడీ సింక్ ఇస్ ద విలన్. మరి జీన్ గ్రే అన్నారు కదా మాస్టర్ అంటే అది కూడా, కానీ విలన్ అది ఎలా అంటే ఐ హ్యావ్ ఏ థియరీ బట్ అది చెప్పను. ఒకవేళ నిజమైతే మూవీ మజా అంతా దొబ్బుద్ది. సో మూవీ అయిపోయాక మాట్లాడుకుందాం. విలన్ మైండ్ వార్మ్ అయినా జీన్ గ్రే అయినా అసలు స్పైడీతో ఏం కావాలి అనేది స్టిల్ బిగ్గెస్ట్ క్వశ్చన్. సో బ్రాండ్ న్యూ డే క్రేజీ ఎంజాయ్ చేయొచ్చు ఎన్ని బ్రేక్ డౌన్స్ చేసినా, ఎందుకంటే మూవీలో అసలు ఏం తెలియట్లేదు ట్రైలర్స్ నుంచి. సో మూవీ రిలీజ్ అయ్యాక స్పాయిలర్స్ వీడియోలో మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయిపో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.